హలో అండి, చాలా కాలం తర్వాత మళ్ళీ మనం వీడియోలోకి వచ్చాము. అందులో షెడ్యూల్ ప్లానింగ్ గురించి మనకి చాలామంది అడుగుతున్నారు. షెడ్యూల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి సార్, బౌండెడ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం షూట్కి వెళ్ళడానికి ముందు ప్రిపరేషన్ ఎలా ఉండాలి ప్రీ ప్రొడక్షన్లో అని. ఇది మొత్తం కూడా ఏంటంటే షెడ్యూల్ ప్లాన్ అనేటువంటిది ఒక ప్రీ ప్రొడక్షన్లో జరిగేటువంటి వర్క్ అండి. అంటే మనం ఒక స్టోరీని స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. బౌండెడ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, బౌండెడ్ స్క్రిప్ట్ అనేటువంటిది కంప్లీట్గా ప్రీ ప్రొడక్షన్లో మనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళడానికి ముందు మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. అంటే మనకు ఒక 60 నుంచి 70 సీన్లు వచ్చేటువంటి ఒక మూవీని మనము బౌండెడ్ స్క్రిప్ట్ చేసుకున్నాము. ఈ బౌండెడ్ స్క్రిప్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఉండేటువంటి స్టెప్లో ఫస్ట్ మనము ఏ క్యారెక్టర్కి ఏ ఆర్టిస్ట్ సూట్ అవుతాడు, ఏ క్యారెక్టర్కి ఎవరు కావాలి అనేటువంటిది మనం క్యారెక్టర్ లిస్ట్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు హీరోకి సో హీరో మహేష్ బాబు, హీరోయిన్ సమంత, లేకపోతే మనకి విలన్ ప్రకాష్ రాజ్, హీరో ఫాదర్ నరేష్ గారు, ఇలాగా నెంబర్ ఆఫ్ ఒక్కొక్క క్యారెక్టర్ మన యొక్క మూవీలో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్కి ఆర్టిస్టులను ఎవరనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది మనకి షెడ్యూల్ ప్లానింగ్లో మనం చేసుకుంటామండి. షెడ్యూల్ ప్లానింగ్ ఫస్ట్ ఆర్టిస్టులు ఎవరిని మనం తీసుకుంటున్నాం, ఏ క్యారెక్టర్కి అనేటువంటిది ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ఆ లిస్ట్ అవుట్ ఎలాగా ఉంటుంది అంటే ఒక సీరియల్ నెంబర్ 1 క్యారెక్టర్ హీరో క్యారెక్టర్కి ఆర్టిస్ట్ మహేష్ బాబు గారు అని మనం ఒక లిస్ట్ చేసుకుంటాం. ఆ లిస్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు డిస్ప్లేలో ఆ పేపర్ డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లేలో ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటిది కాలమ్స్లో ఉంటుంది, అవి మీరు చూడండి. ఓకే, అంటే మనము బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకుని దానిని లిస్ట్ అవుట్ చేసుకుంటాము. దట్ ఈస్ ద నెంబర్ 1 ఆర్టిస్ట్ లిస్ట్ అండి, అది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 2 సెలెక్టెడ్ ఆర్టిస్టుల ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద సెలెక్టెడ్ ఆర్టిస్టుల ఇన్ఫర్మేషన్ అంటే మనము తీసుకున్నటువంటి ఆర్టిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా మన దగ్గర ఉండాలి. ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేటెడ్ డైరెక్టర్స్ అండ్ కో డైరెక్టర్స్ ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా తయారు చేసుకుని పెట్టుకుంటామండి. పెట్టుకున్నప్పుడు ఆ ఆర్టిస్టుల ఇన్ఫర్మేషన్, సపోజ్ హీరో మహేష్ బాబు, ఈయన అడ్రస్ జూబ్లీ హిల్స్ సో ఆయన యొక్క ఇన్ఫర్మేషన్, సో ఆయన యొక్క ఫోన్ నెంబర్స్ ఒక 2 నుంచి 2, 1, 2, 3 ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉంటే ఫోన్ నెంబర్స్, ఆయన్ని కాంటాక్ట్ చేయడం ఎట్లా అనేటువంటి దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్తో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని, ఒక ఆర్టిస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్గా తెలుసుకుంటాము. మనం ప్రిపేర్ చేసుకుని ఒక షీట్లో మనం దాన్ని ప్లాన్ చేసుకుంటాము. అలాగే హీరోయిన్ అడ్రస్, ఫోన్ నెంబర్స్. ఓకే, తర్వాత వాళ్ళు ఇప్పుడు మనకి హీరో డేట్స్ ఉంటాయి. సో ఆయన ఒక 3 months 4 months డేట్స్ ఇచ్చారు, 5 months డేట్స్ ఇచ్చారు. ఆ డేట్లు కూడా ఎట్లా అనేటువంటిది మనము ఆ క్యారెక్టర్లో ఆ ఆర్టిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్లో వాళ్ళ డేట్స్తో సహా మనం మెన్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇది ఆర్టిస్టుల ఇన్ఫర్మేషన్ మొత్తం. అంటే ప్రతి ఆర్టిస్ట్ మన మూవీలో ఒక 15 క్యారెక్టర్లు ఉంటే ఆ 15 క్యారెక్టర్ల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం. ఒకవేళ హైదరాబాద్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఉంటే హైదరాబాద్ అడ్రస్లు, బాంబే నుంచి ఎవరన్నా తీసుకొస్తే బాంబే వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్లో పెట్టుకుంటాము. అలాగే అట్లా ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. అది నెంబర్ 2 అండి, సెలెక్టెడ్ ఆర్టిస్టుల ఇన్ఫర్మేషన్. నెంబర్ 3 సెలెక్టెడ్ టెక్నీషియన్స్ లిస్ట్. ఇక టెక్నీషియన్స్ను కూడా మనము ప్రీ ప్రొడక్షన్ మనకు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క టెక్నీషియన్స్ని ఎవరిని తీసుకుంటున్నాం అంటే మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరిని తీసుకుంటున్నాము, తర్వాత కెమెరామెన్ డిఓపిని ఎవరిని తీసుకుంటున్నాము, లిరిసిస్ట్ని ఎవరిని తీసుకుంటున్నాము, తర్వాత ఇది టెక్నీషియన్స్లో వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు మన మూవీకి, అలాగే కొరియోగ్రాఫర్ ఎవరు, తర్వాత ఫైట్ మాస్టర్స్ని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఎవ్రీ టెక్నీషియన్ అంటే మన మూవీకి వాడేటువంటి ప్రతి టెక్నీషియన్ మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో టెక్నీషియన్స్ని వాళ్ళ యొక్క లిస్ట్ తయారు చేసుకుంటాం. ఆ లిస్ట్ కూడా మీకు మన షీట్ లిస్ట్ ఉంటుంది, అది డిస్ప్లే చేస్తాను. ఆ డిస్ప్లేలో ఉండేటువంటిది ఆ విధంగా మనం వాళ్ళ యొక్క టెక్నీషియన్స్ లిస్ట్ని చేసుకుంటాము. టెక్నీషియన్ లిస్టులు చేసుకున్నాం. సపోజ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ పలానా ఒక ఆర్ట్ డైరెక్టర్ రాము, ఇతను యొక్క అలాగే ప్రతి దానికి ఆర్ట్ డైరెక్టర్ రాము, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సో అండ్ సో పర్సన్, కొరియోగ్రాఫర్ సో అండ్ సో పర్సన్, ఇలాగా మనం టెక్నీషియన్స్ యొక్క లిస్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫైల్ చేసుకోవాలి. దానికి ఒక షీట్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి. అట్లా టెక్నీషియన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబర్సు, వాళ్ళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు ఏ రోజు షూట్ జరుగుతుంది ఆ రోజు షూట్లో మనకి ఏ టెక్నీషియన్స్తో పని ఉంటుంది ఆ టెక్నీషియన్స్ని మనం
ఫాలో అప్ చేసుకుని వాళ్ళకి ఫోన్స్ చేసి వాళ్ళని మనం ఇన్ టైంలో వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ మనం ఆ షూట్ చేయడానికి వీలుగా ఉండటం కోసం వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ లిస్ట్ని పెట్టుకుంటాము. సెలెక్టెడ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక షీట్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ ఫాలో అప్ చేస్తూ ఆ షూట్కి ఎటువంటి ఆటంకం రాకుండా అందరు ఆర్టిస్టులు కూడా ఇన్ టైంలో ఒక లొకేషన్లో ఉండేటట్లుగా ప్రొడక్షన్ టైంలో ఉండేటట్లుగా మనం ప్లాన్ చేసుకుంటాం కోసం ఈ షీట్స్ని తయారు చేసుకుంటామండి. సెలెక్టెడ్ టెక్నీషియన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక షీట్లో తయారు చేసుకుంటాం. ఈ షీట్ని ఎలా తయారు చేయాలి, దీనికి ఎన్ని కాలమ్స్ కావాలి, వాళ్ళ యొక్క ఎలాగ చేయాలి అనేటువంటిది ఇప్పుడు మీకు షీటు డిస్ప్లే అవుతుంది, దానిలో మీరు చూసుకోండి. దాని తర్వాత షెడ్యూల్ ప్లాన్. ఇక్కడ మొత్తం ఆర్టిస్టులని టెక్నీషియన్స్ని మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాము. వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్స్ అందరినీ కూడా వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం. తర్వాత షెడ్యూల్ చేయాలి. ఈ 60 నుంచి 70 సీన్లు ఉండేటువంటి ఈ మూవీలో ఎన్ని షెడ్యూల్గా చేస్తున్నామో, దీన్ని 3 షెడ్యూల్ చేస్తున్నామా, 4 షెడ్యూల్ చేస్తున్నామా, 2 షెడ్యూల్ చేస్తున్నామా అంటే సపోజ్ ఈ మూవీ మనం రాసుకున్నటువంటి ఈ 70 సీన్స్ ఉండేటువంటి మూవీలో కంప్లీట్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక సిటీ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటువంటి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఒకటి కంప్లీట్ సిటీ బ్యాక్డ్రాప్లోనే జరుగుతుంది సినిమా అంతా. ఇక్కడ నుంచి నెక్స్ట్ రెండో షెడ్యూల్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా విలేజ్ డ్రాప్లో. ఇక్కడ మనకి 2 షెడ్యూల్స్ చేసుకోవచ్చు. ఒకటి సిటీ బ్యాక్డ్రాప్లో ఉండేటువంటి షెడ్యూల్ చేసుకోవచ్చు, రెండోది పల్లెటూరు వాతావరణంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండేటువంటి దాన్ని మొత్తాన్ని ఒక షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 30 సీన్లు రావచ్చు, ఇందులో ఒక 40 సీన్లు రావచ్చు. ఇలాగే ఒక నెంబర్ ఆఫ్ 3 షెడ్యూల్స్గా కూడా చేసుకోవచ్చు. సిటీలో ఉన్నదాన్ని మొత్తం ఒక షెడ్యూల్ ఎక్కువైపోయింది, 40 సీన్లు 50 సీన్లు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు దీన్ని 2 షెడ్యూల్గా చేసుకోవచ్చు. 2 షెడ్యూల్గా లాగా ఇది సిటీలోనే ఒక ఐటీ బ్యాక్డ్రాప్. ఒక హీరో అనే అతను ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఐటీ ఎంప్లాయీ అయితే అతని యొక్క ఆఫీసు, అతని యొక్క ఎన్విరాన్మెంటు, అతను ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ వస్తున్నాడు, అతని యొక్క డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేదాన్ని మొత్తాన్ని, అతని ఇల్లు, హీరోయిన్ ఇల్లు, వీళ్ళిద్దరూ కలిసి ఆఫీస్లో వర్క్ చేసేటువంటిది, ఈ వర్క్ చేసేటువంటి ఆఫీస్ ఈ మొత్తం కలిపి ఒక 20 సీన్లు వచ్చినాయి అనుకోండి. ఈ 20 సీన్లు కలిపి ఒక షెడ్యూల్ కింద విలన్తో ఇతను ఇంటరాక్ట్ అవుతున్నాడు. విలన్తో ఇతనికి యాక్షన్ రియాక్షన్ ఫార్మేషన్ జరుగుతుంది. విలన్ ఎంటర్ అయ్యాడు. విలన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇదే సిటీలో ఉంటున్నారు. ఈ విలన్ సపోజ్ మనకి ఓల్డ్ సిటీలో ఉన్నాడు. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి విలన్తో హీరో క్లాష్ అయింది. క్లాష్ అయిన దగ్గర నుంచి ఈ సిటీ బ్యాక్డ్రాప్లోనే పార్ట్ ఆఫ్ ది ఇక్కడ ఉండేటువంటి ఒక 20 సీన్స్ ఓల్డ్ సిటీలో పడుతున్నాయి. ఓల్డ్ సిటీలో అతను ఏదో సమ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి విలన్కి, ఆ ఫ్యాక్టరీస్ మీద ఇతను అటాక్ చేస్తున్నాడు. హీరోకి అతనికి యాక్షన్ రియాక్షన్ ఫార్మ్స్ జరుగుతున్నాయి. ఈ మొత్తం కూడా ఒక షెడ్యూల్ చేసుకుంటాము. ఇక్కడ అంటే సిటీ బ్యాక్డ్రాప్ మొత్తాన్ని 2 షెడ్యూల్గా చేసుకున్నాము. ఇక్కడ మొత్తం ఈ కథ మొత్తం కూడా సెకండ్ హాఫ్ నుంచి విలేజ్ బ్యాక్డ్రాప్కి వెళ్ళిపోయింది, అంటే విలేజ్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు దాన్ని మొత్తాన్ని మనం ఒక షెడ్యూల్ చేసుకుంటాం. దాన్ని కూడా ఒకటి కాకపోతే 2 షెడ్యూల్గా చేసుకోవచ్చు. సో మనకు ఉండేటువంటి 70 సీన్స్ని 2 లేక 3 లేక 4 షెడ్యూల్గా చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి షెడ్యూల్ 1లో సపోజ్ ఒక 20 సీన్లు వచ్చినాయి. 20 సీన్లు చేయడానికి మనకి ఎంత టైం కావాలి? ఈ 20 సీన్లు కూడా ఒకే లొకేషన్లో పడుతున్నాయా? ఇక్కడ ఏం చేసాం, షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. 4 షెడ్యూల్గా నేను ఈ మూవీలో ఉండేటువంటి 70 సీన్స్ని అడ్జస్ట్ చేసుకుని 4 షెడ్యూల్ చేసుకున్నా. షెడ్యూల్ లొకేషన్ ప్లాన్. ఇప్పుడు షెడ్యూల్ 1లో ఎక్కడ ఏమేమి లొకేషన్లు ఉన్నాయి? షెడ్యూల్ 1లో హీరో ఇల్లు, హీరోయిన్ ఇల్లు, హీరో ఆఫీసు, హీరోయిన్ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. అంటే గుడి అనేటువంటిది ఒక లొకేషను, హీరో ఇల్లు ఒక లొకేషను, హీరోయిన్ ఇల్లు ఒక లొకేషను, వీళ్ళిద్దరూ పనిచేసేటువంటి ఐటీ బ్యాక్డ్రాప్లో ఉండేటువంటి ఆఫీసు ఒక లొకేషను. ఈ 4 లొకేషన్తో పాటు ఇంకొకటి రోడ్డు మీద ఉండేటువంటి లొకేషను, ఇంకొకటి పార్క్లో ఉండేటువంటి లొకేషను, ఇవన్నీ కూడా ఒక 5 నుంచి 10 లొకేషన్లు వచ్చినాయి. ఒక 5 లేకపోతే 6 లేకపోతే 7 లొకేషన్స్ వచ్చినాయి. ఈ లొకేషన్ ప్లాన్ చేసుకుంటాం. షెడ్యూల్డ్ లొకేషన్ ప్లాన్ కూడా చేసుకుంటాం. అంటే ఆ లొకేషన్లో ఎన్ని లొకేషన్లు వచ్చినాయి వాటి డీటెయిల్స్ తీసుకుంటాం. ఓకే, ఇది లొకేషన్ 1. ఈ షెడ్యూల్ 1లో లొకేషన్ ప్లాన్ చేసుకున్నాం. అలాగే షెడ్యూల్ 2 కూడా లొకేషన్ ప్లాన్ చేసుకుంటాం. షెడ్యూల్ 2లో లొకేషన్స్ వేరే లొకేషన్స్లో చేస్తాము. అది సపోజ్ ఒక ఎయిర్పోర్ట్లో, ఒక రైల్వే స్టేషన్లో వీళ్ళిద్దరూ కలిసి క్లాష్ అయినటువంటి హీరోయిన్ క్లాష్ అయినటువంటిది ఒక సీన్ ఉంది. ఆ సీన్ కరెక్ట్గా ఎక్కడో సమ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఆ ఎగ్జిబిషన్లో తీయాలి. ఆ ఎగ్జిబిషన్లో జరిగేటువంటి సీన్ తీయాలి. ఇక్కడ ఒక లొకేషన్, ఎగ్జిబిషన్ ఒక లొకేషన్, ఎయిర్పోర్ట్ ఒక లొకేషన్,
ఒక రైల్వే స్టేషన్ ఒక లొకేషన్. ఈ షెడ్యూల్ 2లో ఉండేటువంటి ప్లాన్లో మనకు లొకేషన్స్ ఉన్నాయి. అంటే షెడ్యూల్ 1లో ఎన్ని లొకేషన్లు ఉన్నాయి, షెడ్యూల్ 2లో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, షెడ్యూల్ 3కి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, షెడ్యూల్ 4లో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఈ లొకేషన్స్ లిస్టు అంటే షెడ్యూల్డ్ లొకేషన్ ప్లాన్ కూడా చేసుకుంటాం, ఎన్ని లొకేషన్స్ వచ్చినాయి ఆ షెడ్యూల్లో అనేటువంటిది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్ వైజ్ సీన్స్ ప్లాన్. లొకేషన్ వైజ్ సీన్స్ ప్లాన్. సపోజ్ ఇప్పుడు లొకేషన్ నేను ఫస్ట్ లొకేషన్ 1 హీరో ఇల్లు. హీరో ఇల్లు దగ్గర ఎన్ని సీన్లు పడుతున్నాయి. ఫస్ట్ అతన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు హీరో యొక్క ఇంటి మీద ఒక సీన్ జరుగుతుంది, ఇంట్లో ఒక సీన్ జరుగుతుంది, తీసేసాం. ఇది ఫస్ట్ సీన్ అనుకుంటే ఒక 10-12 సీన్ల తర్వాత మళ్ళీ హీరో ఇంట్లో ఇంకొక సీన్ జరుగుతుంది. ఇది షెడ్యూల్ 1లోనే ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 1లో హీరో ఇంట్లో ఒకటో సీన్ పడింది, మళ్ళీ కంటిన్యూ వేరే నెక్స్ట్ సీన్ నెంబర్ 2 వచ్చి హీరోయిన్ ఇంట్లో పడింది, అక్కడ తీసాము. నెక్స్ట్ మూడో సీన్ వచ్చేసి గుడిలో తీసాము. ఇలాగ అయిన తర్వాత మళ్ళీ హీరో యొక్క ఇంట్లో ఉండేటువంటి సీను 12వ సీన్ వచ్చింది. అంటే ఏంటి, లొకేషన్ వైజ్ సీన్స్. మనం హీరో ఇంటి దగ్గర లొకేషన్లో ఎన్ని సీన్స్ తీస్తున్నామో అవి ఒక లొకేషన్ ప్లాన్ చేసుకుంటాం, లొకేషన్ వైజ్ సీన్స్ ప్లాన్. ఆ లొకేషన్లో ఎన్ని సీన్లు, ఒక 8 సీన్లు వచ్చినాయా, 10 సీన్లు వచ్చినాయా హీరో ఇంట్లో, అలాగే హీరోయిన్ ఇంట్లో ఒక 4 సీన్లు 5 సీన్లు వచ్చినాయా, ఎన్ని సీన్లు వచ్చినాయి ఆ లొకేషన్లో అనేటువంటిది కూడా ఒక లొకేషన్ వైజ్ ప్లాన్ చేసుకుంటాం, సీన్స్ ప్లాన్ చేసుకుంటాము. దీని తర్వాత నెక్స్ట్ డే వైజ్ షూటింగ్ ప్లాన్ అండి. డే వైజ్ షూటింగ్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ డే వైజ్ నెంబర్ 1 ఇప్పుడు మనకి హీరో ఇంటి దగ్గర సీన్ చేస్తున్నాము, నెంబర్ 1 సీన్ చేస్తున్నాము, నెంబర్ 12వ సీన్ తీస్తున్నాము, మళ్ళీ హీరో ఇంట్లోనే 14వ సీన్ వచ్చింది, అది కూడా ఇప్పుడే తీస్తున్నాము, 24వ సీన్ కూడా హీరో ఇంట్లో వచ్చింది. ఈ 4 సీన్లు కలిపి డే 1లో తీస్తున్నాము. అంటే లొకేషన్స్లో హీరో ఇంటి దగ్గర ఒక 20, 15, 10 సీన్లు వచ్చినాయి. ఈ 10 సీన్లని ఒకే రోజు తీయలేం కాబట్టి డే 1లో ఒక 4 సీన్లు తీస్తున్నాం, డే 2లో ఒక 2 సీన్లు తీస్తున్నాం, 3 సీన్లు తీస్తున్నాం, అలాగే డే 3లో ఇంకొక 4 సీన్లు తీస్తున్నాం, డే 4లో ఇంకొక 4 సీన్లు. ఇలాగా ఒక లొకేషన్లో టోటల్ ఎన్ని సీన్లు వచ్చినాయి, మొత్తం ఒక 10 సీన్లు ఒక లొకేషన్లో వస్తే ఆ లొకేషన్లో ఆ రోజు ఎన్ని సీన్లు తీస్తున్నాం అంటే డే వైజ్ లొకేషన్ షూటింగ్ ప్లాన్ అనమాట. ఆ డేకి ఎన్ని సీన్లు తీస్తున్నాం, ఏ లొకేషన్లో తీస్తున్నాం, ఇదొక షీట్ మనం ప్రిపేర్ చేసుకుంటామండి. దీని తర్వాత డే వైజ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ లిస్ట్. అవును, నెంబర్ 1 సీన్ ఉంది. ఆ నెంబర్ 1 సీన్ అనేటువంటిది హీరో ఇంట్లో జరుగుతుంది. ఆ రోజు ఆ సీన్లో ఎవరెవరు యాక్టర్లు ఉన్నారు, ఏ క్యారెక్టర్లు అక్కడ మనకి పెర్ఫామ్ చేయాలి, సీన్ 1లో ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, సీన్ 1 తీయటానికి మనకి టెక్నీషియన్స్ ఎవరు కావాలి. సీన్ 1లో ఆర్ట్ డైరెక్టర్తో పని లేదు, మొత్తం కంప్లీట్గా మనం సెట్ ఏం చేయట్లేదు, కంప్లీట్ ఇంట్లో ఉండేటువంటి వాతావరణంలో కిచెన్లో ఒక 2 షాట్లు, బెడ్రూమ్లో 4 షాట్లు, తర్వాత హాల్లో ఏదో కాన్వర్సేషన్ జరుగుతుంది అదొక 3 షాట్లు, ఇలాగ నెంబర్ ఆఫ్ షాట్స్ కింద ఆ సీన్ తీస్తున్నాము. ఇక్కడ టెక్నీషియన్స్ ఎవరు కావాలి, డిఓపి కావాలి, లైటింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఉండేటువంటిది సౌండ్స్ రికార్డ్ చేస్తే సౌండ్ మనం ఒకవేళ బూమర్ యూస్ చేస్తానంటే సింగ్ సౌండ్ కోసం బూమర్ చేస్తుంటే వాళ్ళు సౌండ్ ఎఫెక్ట్స్ కోసం వాళ్ళు రావాలి. ఈ కాకుండా మనం ఏమన్నా క్రేన్ కానీ డాలీ ఎఫెక్ట్ కోసం డాలీ కానీ జిప్ కానీ ఇలాంటివి ఏమైనా వాడుతున్నాము అని అంటే వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలి. అంటే టెక్నీషియన్స్ ఆ సీన్కి ఎవరు కావాలి అంటే నెంబర్ 1 సీన్కి ఈ టెక్నీషియన్స్ కావాలి, నెంబర్ 1 సీన్లో ఈ యొక్క ఆర్టిస్టులు కావాలి, ఈ ఆర్టిస్టులతో ఈ సీన్ తీస్తున్నాం అనేటువంటిది లిస్ట్ చేసుకుంటాం. అది డే వైజ్ ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్ లిస్ట్ ఆ డే 1లో. అలాగే డే 2కి డే 3కి అలాగే ప్రతిదీ కూడా మనం డీటెయిల్డ్గా వాళ్ళని లిస్ట్ అవుట్ చేసుకుని తీసుకుంటాము. తర్వాత సీన్ వైజ్ సెట్ ప్రాపర్టీస్ లిస్ట్. ఇప్పుడు నెంబర్ 1 సీన్ గురించి మనం మాట్లాడాం. నెంబర్ 1 సీన్లో ఆర్టిస్టులు ఎంతమంది కావాలి, ఆర్టిస్టులు ఎవరెవరు ఉండాలి సీన్ 1లో, టెక్నీషియన్స్ ఎవరెవరితో పని ఉంది వాళ్ళ లిస్ట్ అవుట్ ఉంది. అలాగే ఆ పర్టిక్యులర్ సీన్లో సెట్ ప్రాపర్టీస్ ఏం వాడుతున్నామో, కిచెన్లో అంటే ఏమేం కావాలి, ఒక గ్యాస్ స్టవ్, కిచెన్కి సంబంధించినటువంటి ప్రతి మనకి దానికి కావాల్సినటువంటి పాత్రలు ఇవన్నీ కావాలి. అలాగే అక్కడ కుక్కరు, ఒక మిక్సరు, ఇవన్నీ అంటే ఆ కిచెన్ వాతావరణానికి కావాల్సినటువంటి ఏవైతే కావాలో ఐటమ్స్ అవన్నీ కూడా ఉండేటట్లుంటేనే ఆ యాంబియన్స్ మనకి సెట్ అవుతుంది. సో ఆ సీన్లో పర్టికులర్గా మనకి ఆ సీన్లో ఏవైతే మనకి సెట్ ప్రాపర్టీస్ కావాలో ఆ సెట్ ప్రాపర్టీస్. అలాగే హాల్ అన్నప్పుడు ఏముంటుంది, ఒక సోఫా సెట్, ఒక టీవీ, ఒక టీపాయ్, తర్వాత సమ్ ఎలిమెంట్స్, ఒక ఫ్లవర్ వాజ్, ఇలాంటివన్నీ కలిపితే ఇది హాలు అనేటువంటి అపీరెన్స్ వస్తుంది.